లో భాగంగా మనము బయాలజీ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్రము పరిచయం అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం తెలుసుకుందాము. ఈ యూనిట్లో బోధన అభ్యసనం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి అంటే విజ్ఞాన శాస్త్ర భావనను విధులను వివరిస్తాడు. విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధులను అవగాహన చేసుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని గురించి అవగాహన పెంపొందించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర దృగ్విషయాలకు శాస్త్రేతర దృగ్విషయాలను మధ్య తేడాలను వివేచన చేస్తాడు. జీవశాస్త్ర శాఖలు ప్రత్యేకతలు ప్రయోజనాల గురించి అవగాహన పొందుతుంటాడు. మానవాళి జీవన స్థాయిని అత్యున్నత చేయటంలో జీవశాస్త్రం యొక్క పాత్రను గుర్తిస్తాడు. పర్యావరణ రక్షణలో జీవశాస్త్ర పాత్రను గుర్తిస్తాడు. జీవశాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంతో ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. జీవశాస్త్ర చరిత్ర అభివృద్ధికి సంబంధించి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు. శాస్త్ర అభివృద్ధికి శాస్త్రజ్ఞులు చేసే కృషికి అభినందిస్తాడు. విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాల ప్రాముఖ్యత గురించి వివరణ అనేటువంటిది ఇస్తాడు. ఎవరు ఇక్కడ అనేటువంటి బోధన అభ్యసనం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి అనేటువంటి అతను ఈ అంశాలన్నీ చేస్తాడు. ఇక్కడ మనం తీసుకుంటే మానవునిలో ఆలోచన శక్తి ఊహాశక్తి ప్రారంభమైన నాటి నుండి విజ్ఞాన శాస్త్ర రూపురేఖలు అనేటువంటివి దిద్దుకోవాలని ఆరంభించిన తన నిత్య జీవిత అవసరాలైన ఆకలి దప్పిక తీర్చుకోవటానికి ఆహార అన్వేషణలో తమ ఆలోచనలు ప్రారంభించాడు. ఎండ వానల నుండి శీతల పవనాల నుండి రక్షణ కోసం ప్రయత్నించాడు. తన చుట్టూ ఉన్న భౌతిక జీవ వాతావరణ పరిస్థితులను పరిశీలించి అంశాల మధ్య అర్థవంతమైన సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. క్రూర మృగాల నుంచి రక్షణ కోసం అందుబాటులో ఉన్న వాళ్లతో చెట్ల కొమ్మలతో ఆయుధాలను చేసుకున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతిని తిలకించి వివిధ అంశాల మధ్య ఉన్న సమన్వయాన్ని గమనించుట ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన భావనలను ఏర్పాటు చేసుకోగలిగాడు. మేధోశక్తి పెరుగుతున్న కొద్దీ తోటి మానవులతో ఆలోచనలు పంచుకొని అభివృద్ధి సాధించాడు. ఆ విధంగా నేటి విజ్ఞాన శాస్త్రానికి పునాది ఆనాడే ఏర్పడింది. తమ ఆలోచనలను పరిశీలనలను భావాలను పదిలపరుస్తూ వాటిని వర్గీకరిస్తూ ప్రకృతిలో వనరులను తన జీవనానికి అనుకూలంగా వినియోగించుకున్నాడు. ఆ జ్ఞానం ఈనాటికి ఆదరణీయము. ఈనాటి సౌకర్యాలు యంత్ర పరికరాలు ఆనాడు లేకున్నా తమ పరిశీలనలో పటిమతో భారతీయులు ఆయుర్వేదం ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మొదలైన వాటి అభివృద్ధిని చేశాడు. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మీదే ఒక దేశ ప్రగతి పురోభివృద్ధి నాగరికత ఆధారపడి ఉంటాయి. విజ్ఞాన శాస్త్రం గురించి సరైనటువంటి అభిప్రాయము అవగాహన ఏర్పరచుకోవటం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను శాస్త్ర విజ్ఞాన అభివృద్ధి వల్లే అని మనకు తెలుసు. అయితే విజ్ఞాన శాస్త్రం వల్ల మనము సమస్యలన్నీ తీరుతున్నాయా అనే ప్రశ్నకు అవును అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. అందుకే విజ్ఞాన శాస్త్రం గురించి సరైన దృక్పథాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు విజ్ఞాన శాస్త్ర అర్థాలు విధులు. విజ్ఞాన శాస్త్రం అర్థం సైన్స్ అనే లాటిన్ పదము భాషలోని అంటే లాటిన్ భాషలోని సైన్షియా లేదా సిరే అనే పదం నుండి వచ్చినది. వాటి అర్థము జ్ఞానము అని అర్థం. జ్ఞానం అనే మాటను ప్రపంచంలో వివిధ భాషల్లో వివిధ మాటలతో వ్యవహరిస్తూ ఉంటాం. మన దేశంలో వేదము అంటే జ్ఞానం అనే అర్థం. మన వేదాలు ఎంత విలువైన జ్ఞానాన్ని మనకు అందించాయి. ఇక్కడ మనకు సైన్స్ అనే పదము లాటిన్ భాషలోని సైన్షియా అనే లేదా సిరే అనే పదాల నుండి ఉద్భవించింది. ఈ సైన్స్ అనే పదం జ్ఞానము అని అర్థము అనేది మనం తెలుసుకోవాలి. విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క భావనలో సాధారణ దృష్టిలో శాస్త్రజ్ఞానము అంటే ప్రయోగాలను పరిశీలనకు సంబంధించి మాత్రమే. నిజానికి విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము. ఇక్కడ విశాల దృక్పథంతో ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రం మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుంది. నిజానికి విజ్ఞాన శాస్త్రానికి మన జీవన విధానంగా భావించవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని వ్యవస్థీకృతమైన లోకజ్ఞాతగా అర్థం చేసుకోవాలి. నిత్య జీవితంలో అనేక అంశాలను పరిశీలించి పరికల్పన చేసి సామాన్యీకరణలను ప్రతిపాదించి వాటిని సరిచూసి నిర్ధారించడం ద్వారా విజ్ఞాన శాస్త్రము ఇక్కడ విజ్ఞానం బలపడి అభివృద్ధి చెందుతుంది. యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని విషయ విపులీకరణ
విపులీకరణ విజ్ఞాన శాస్త్రము. ఈ రకముగా విజ్ఞాన శాస్త్రం మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం. నిరంతరం ప్రకృతిని గురించి అన్వేషణలో శాస్త్రజ్ఞులు అనేక ప్రక్రియలు, పద్ధతులు, ప్రయోగాలు, ఆలోచన విధానాలు ఉపయోగించారు. వీటన్నిటిని ఫలితంగానే విజ్ఞాన శాస్త్రాన్ని క్రమబద్ధం చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానంగా చెప్పుకున్నాం కదా. సంపాదిత జ్ఞానం ఆధారంగా మరింత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి అంటే విజ్ఞాన శాస్త్ర ఫలితాలు, ప్రక్రియలు అంటాం. విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మకమైన పరిశీలన సమూహం. ఈ పరిశీలన నుండి భావాలు, సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి. ఇలా ఏర్పడిన భావాలు, సిద్ధాంతాలు తర్వాత జరిగే అనుభవాత్మకమైన పరిశీలన వల్ల మార్పు చెందటానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంది. ఫ్రిడ్జ్-ఫ్యాక్టరీ. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మకమైన పరిశీలన సమూహము. ఈ పరిశీలన నుండి భావాలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావాలు, సిద్ధాంతాల తర్వాత జరిగే అనుభవాత్మకమైన పరిశీలన మార్పు చెందటానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రాన్ని జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అని 2 విభాగాలను కలిగి ఉంది అని ఎవరంటున్నారంటే ఫ్రిడ్జ్-ఫ్యాక్టరీ అనేటువంటి శాస్త్రవేత్త చెప్తున్నాడు. పై నిర్వచనాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రం అనేది ఫలితము, ప్రక్రియ కూడా. ఫలితము అంటే విజ్ఞాన శాస్త్రంలోని భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు మొదలైనవి. ఇక్కడ మనకు ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలో భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలు మొదలైనవి. ప్రక్రియ అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి అర్థం చేసుకోవాలి. ప్రక్రియ అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. జేమ్స్ బి కోనాట్ విజ్ఞాన శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించారు. ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి చెందిన తర్వాత ప్రయోగాత్మక పరిశీలన ఫలితాలను తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు ముఖ్యంగా 2 దృక్కోణాలతో నిర్వచిస్తారు. స్తబ్దత దృష్టితో చూస్తే విజ్ఞాన శాస్త్రము అనేది తమ మధ్య సంబంధాలను కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విజ్ఞానము అని నివసించే ఈ విశ్వాన్ని వివరించి ఒక మార్గము. గతిశీల దృష్టితో చెప్పాలంటే శాస్త్రం అనేది ఒక క్రియాత్మకమైనది. పై 2 దృక్కోణాల సమన్వయాన్ని అనుసరించి అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారు ఈ విధంగా విజ్ఞాన శాస్త్రాన్ని నిర్వచించారు. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయము, నిరూపణల ద్వారా మనము మన గురించి విశ్వాసాన్ని పెంచుకుని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు. ఇప్పటి వరకు మనం విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు కొన్నింటిని చూశాం కదా. వాటిని ఆధారంగా విజ్ఞాన శాస్త్ర లక్షణాలు తెలుసుకుందాం. శాస్త్ర జ్ఞానం శాస్త్రీయ ప్రవచనాల ప్రకటన రూపంలో వ్యక్తీకరించబడతాయి. విజ్ఞాన శాస్త్రము ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రము ఒక ప్రక్రియ. శాస్త్రీయ జ్ఞానం మాపనానికి అనువుగా ఉంటుంది.